వెల్కమ్ టు అశ్విని కిచెన్. టుడే రెసిపీ ఈజ్ వెజిటేబుల్ రైస్. వెజిటేబుల్ రైస్ కావాల్సిన పదార్థాలు రైస్, పొటాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, బీన్స్, బఠానీలు, క్యారెట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, బగారాకు, దాల్చిన చెక్క, సాజీరా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారాకు, సాజీరా, దాల్చిన చెక్క వేసి యాడ్ చేయాలి. ఇవి కలుపుకోవాలి. కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి మగ్గాక దానిలోకి క్యారెట్, బీన్స్, బఠానీలు, వెజిటేబుల్స్ అన్నీ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం ఉడికాయ అనిపించినాక కలపాలి. కొద్దిసేపు కలిపి మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే మంచి మగ్గుతాయి అవి. ఇవి మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు, సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసి టేస్టీ ఉండి తొందరగా ఉడుకుతాయి. సాల్ట్ యాడ్ చేసాక ఇవి ఉడికాక మనం రైస్ని తీసుకున్న దాన్ని బట్టి వాటర్ పోయాలి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాస్ వాటర్ పోయాలి. క్వాంటిటీ చూసుకోవాలి. 4 గ్లాస్ వాటర్ దీంట్లో పోసాక ఒక 15 మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ వాటర్ బాగా ఉడికినంతసేపు వెయిట్ చేయాలి. ఇలా ఉడుకుతుంటే అప్పుడు మనం తీసుకున్న రైస్ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఆ రైస్ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయాలి. రైస్ టోటల్గా యాడ్ చేశాక స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. వెజిటేబుల్, రైస్, వాటర్ ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసుకోవాలి. ఇవి మంచిగా ఉడుకుతాయి. లాస్ట్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు పైన గార్నిష్ చేసుకుంటే వెజిటేబుల్ రైస్ రెడీ. వేడి వేడి వెజిటేబుల్ రైస్. వావ్.